చెన్నై లవ్ స్టోరీ మూవీ క్లైమాక్స్ విషయానికి వస్తే కథ గురించి అంతా ఏం మాట్లాడట్లేదు. ఒక మనిషి తను ఎంతో ప్రేమించిన, తనకు చాలా దగ్గరైన ఒక వ్యక్తి తనకు దూరం అయితే, సో ఆ బాధ ఒక వ్యక్తిని కోల్పోతే అది ఎవ్వరూ తీర్చలేనిదన్నమాట. వాళ్ళ జీవితంలో ఎంతో కోల్పోతారు. సో అలాంటి ఒక సందర్భంలో ఒకవేళ ఆ కోల్పోయిన ఆ మనిషి వచ్చి ఓదారిస్తే, లైక్ బాధపడుతూ ఉన్న వ్యక్తిని ఓదారిస్తే ఎలా ఉంటుంది అన్న దాన్ని తన పదాలలో అనంత శ్రీరామ్ గారు తన పదాలలో ఇనుమడించి చూపించారనమాట. మనం కోల్పోయిన వ్యక్తి, ఈ వ్యక్తి చాలా బాధపడుతున్నారు, తన జీవితం అంతా కోల్పోయారన్నట్టు బాధపడుతున్నారు. ఎవరైతే ఆ వ్యక్తి చనిపోయారో, ఫర్ ఎగ్జాంపుల్ అతనే వచ్చి ఓదారిస్తే ఎలా ఉంటుందో ఈ పదాలు అలా ఉంటాయన్నమాట. క్లైమాక్స్ లో ఇక్కడ వచ్చే ఈ ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, ఈ సాంగ్ కావచ్చు, ఇదేంటంటే అసలు అది నిజంగా ఒక మ్యాజికల్ లాగే ఉంటది. ఇలాంటి మ్యాజిక్ ఎలా జరుగుతుందంటే, ఒక రచయిత సాయి రాజేష్ గారు తను రాసుకున్న ఆ కథకి మణిశర్మ గారు కావచ్చు, అనంత శ్రీరామ్ గారు కావచ్చు, వాళ్ళు ఓన్ చేసుకున్న విధానానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలన్నమాట. సో వాళ్ళు నిజంగా ఆ కథలో ఉన్న ఎమోషన్ కావచ్చు, అందులో ఉన్న ఆ ఫీలింగ్ కావచ్చు, నిజంగా దాన్ని ఓన్ చేసుకునేసి ఆ ఫీలింగ్ ని చూసే ప్రతి ఒక్కరికి అందేలాగా అది ఆ మ్యాజిక్ ని క్రియేట్ చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. మన మణిశర్మ గారికి, అనంత శ్రీరామ్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అన్నమాట.